ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాన్ని చూడండి. పిమ్మట ఏబేరు భార్య అయిన యాయేలు తన గుడారపు మేకు తీసుకొని సుత్తెను చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి, అతడు అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండేనో. దేవునికి స్తోత్రం చేయలేదా? ఇప్పుడు ఆ వెళ్ళిపోతున్న వాడిని లాక్కొచ్చింది. అయ్యా నా తట్టు తిరుగు, నా ఇంట్లోకి రా అంది. ఆ గుడారంలోకి తీసుకెళ్ళింది. ఒక గొంగళి కప్పింది. కప్పిన తర్వాత దాహం అడిగాడు. ఏమిచ్చింది? పాల బుడ్డి ఇచ్చింది. ఫుల్గా పసిపిల్లోడు తాగినట్టుగా పాలు బుడ్డి నిండా ఉన్న పాలన్నీ తాగేసి బాగా పడుకున్న తర్వాత నాడు మనోడు. ఇప్పుడు నిద్రపోయేవాడి గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది? వీడెవడో దుర్మార్గుడు, దేవుని ప్రజలను శ్రమ పెట్టినోడు, దేవుని ప్రజలకు ఇబ్బంది పెట్టినోడు, కీడు చేసినోడు. ఇప్పుడు ఇశ్రాయేలీల టార్గెట్ ఏమిటి? వీడిని చంపాలి. చెప్పండి, అవును కదా? ఇశ్రాయేలీల టార్గెట్ ఏంటి? వీడిని చంపాలి. ఇప్పుడు ఈమె కూడా మిద్యానీల సంతతిలో నుండి వేరుపడి దేవుని బిడలతో ఉంది గనక ఈమె టార్గెట్ కూడా ఏమిటి? వీడిని చంపడమే. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీడిని చంపాలి. ఇప్పుడు ఇతడు ఎవరో తెలుసా? పరాక్రమం కలిగినాడు. ఇతడు ఎవరో తెలుసా? యుద్ధవీరుడు. అవలేలగా కొన్ని ఎంతమందినైనా చంపగలిగిన పరాక్రమం కలిగినోడిని ఇప్పుడు చంపాలి ఆమె ఆలోచిస్తుంది. వీడు మామూలోడు కాదు. ఇటువంటి వాడిని చంపాలంటే నా దగ్గర ఏముండాలి? ఆయుధం ఉండాలి. ఖడ్గం ఉండాలి, ఈటు ఉండాలి, గుణం ఉండాలి, లేకపోతే ఆయుధం ఏదో ఒకటి ఉండాలి. కానీ ఈమె దగ్గర ఏమీ లేదు. ఈమె దగ్గర ఉంది ఏంటో తెలుసా? ఆ గుడారాన్ని లాగి కట్టడానికి ఆ మేకుంది, సుత్తు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈమెనుకుంటుంది నా టార్గెట్ వీడిని చంపడమే. వీడిని చంపడానికి కత్తి నాకు అక్కర్లేదు, డాలు నాకు అక్కర్లేదు, ఈట నాకు అక్కర్లేదు, గుణపం నాకు అక్కర్లేదు, ఆయుధాలు నాకు అక్కర్లేదు. నా చేతిలో ఏది ఉందో అదే ఆయుధముగా మార్చింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేని దాని కొరకు ఆలోచించలేదు, ఉన్న దానినే ఉపయోగించింది. గట్టిగా స్తోత్రం చేయలేదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీవు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? లేని దాని కొరకు ఆలోచిస్తున్నావు. అయ్యగారండి వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయండి, వాళ్ళ వెనకాల ప్రాపర్టీ ఉందండి, వాళ్ళకి అత్తోరేపు నుండి వచ్చేస్తుందండి, ఇటు పుట్టింటి నుండి వచ్చేస్తుందండి, ఆ సైడ్ నుంచి వచ్చేస్తుందండి, అందుకే వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారండి అని అంటున్నావు. దేవుడు అంటున్నాడు అవేం అక్కర్లా, నీ చేతిలో ఏముందో అది చాలు, నేను ఆశీర్వదిస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ చేతిలో ఉన్నదాన్ని పట్టుకుని నిలబడావు. ప్రభువా నా చేతిలో ఈ కొంచెమే ఉందయ్యా, దీనిని పట్టుకునే నీ కొరకు నిలబడుతున్నానయ్యా, దీని ద్వారా నీవు నన్ను ఆశీర్వదించంటే నీ చేతిలో ఏముందో దానినే దేవుడు ఆయుధంగా మారుస్తాడు. నీ చేతిలో ఉన్న ఆ కొంచెమే నీవు అభివృద్ధి చెందేటట్లుగా దేవుడు దీవించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. దైవజనుడైన మోషే గారితో దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఐగుప్తులోకి వెళ్ళాలి, నా ప్రజలను విడిపించాలి, కనానుకు తీసుకెళ్ళాలి. మోషే అంటున్నాడు, అయ్యా నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా, నా వల్ల కాదు. ఎందుకంటే నోటి మాంద్యం కలిగినోడిని, మాట్లాడలేను, యుద్ధం చేయలేను, నా వల్ల కాదు ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, మోషే నీ చేతిలో ఏముంది? మోషే అంటున్నాడు, అయ్యా ఎండిపోయిన కర్ర ఒకటి ఉందయ్యా, ఆ ఒక్క కర్ర చాలు, నేను వాడుకుంటాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే ఆ కర్ర తీసుకుని వెళ్ళు చాలు. మోషే కత్తులు ఉపయోగించలా, ఈట ఉపయోగించలా, డాలు ఉపయోగించలా, ఎండిపోయిన కర్ర. దేవుడు ఏ కర్ర చేత పట్టుకొని వెళ్ళమన్నాడో అదే కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కర్ర కింద పడేస్తే ఏమైంది? పాము అయిపోయింది. అదే కర్ర నైలు నది మీద కొడితే ఏమయ్యింది? రక్తంగా మారింది. అదే కర్ర సముద్రం వైపు చాపితే ఏమయ్యింది? ప్రాయలైపోయింది. అదే కర్ర బండ వైపు చూపి బండను కొట్టగా ఏమయ్యింది? బండలో నుండి నీళ్ళు బయటకు వచ్చాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే నువ్వు ఎలా వాడబడ్డా? అయ్యా నా చేతిలో ఎండిపోయిన కర్ర ఉంది, దాన్ని దేవుడు ఆయుధంగా మార్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రోజు నాడు
ప్రవక్తల శిష్యులలో ఒక భార్య ఉంది. ఆమె భర్త చనిపోయాడు. ఆమెకి 2 కొడుకులు ఉన్నారు. అదిగో అప్పుల పోలు అయిపోయింది. యజమానులు వచ్చారు, ఆ పిల్లలిద్దరిని తీసుకెళ్ళిపోతున్నారు. పరిగెత్తుకొచ్చింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? ఎలీషా ప్రవక్త గారి దగ్గరికి వచ్చింది. నాయనా, దైవజనుడా, నాయన గారు, నా భర్త ఎటువంటివాడు మీకు తెలుసయ్యా, భక్తిపరుడయ్యా, మీతో పాటు ఉన్నాడయ్యా, ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి తీసుకెళ్లారయ్యా, పరిచర్య చేయించుకున్నారయ్యా, ఇదిగో ఉపయోగించుకున్నారయ్యా, అప్పు చేసి హఠాత్తుగా చచ్చిపోయాడయ్యా, అప్పులు తీర్చలా, అప్పులోళ్ళు వచ్చారు, నా 2 కొడుకుల్ని తీసుకెళ్ళిపోతున్నారు, నా సంగతి ఏంటయ్యా అందే. ఇప్పుడు నేనేం చేయాలయ్యా? ఆయన అంటున్నాడమ్మా, అప్పులోళ్ళు వచ్చారా, తీసుకెళ్ళబోతున్నారా, నీ ఇంట్లో ఏముంది? గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఇస్తే నీకు ఎక్కువ కదమ్మా, నీ ఇంట్లో ఏముంది? దైవజనుడా, నూనె కొండ ఒకటి ఉందయ్యా, ఆ ఒక్క కొండ చాలమ్మ నీ అప్పులు తీరిపోతాయి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎన్ని కొండలు దొరుకుతాయి, అన్ని కొండలు తీసుకురా, ఇంట్లో పెట్టేసే, ఈ కొండలో ఉన్న నూనె ఆ కొండలలో నింపే అన్నాడు. విశ్వాసముతో పరిగెత్తుకెళ్ళింది, పిల్లలిద్దరిని పిలిచింది, దొరికిన కొండలన్నీ తెచ్చారు, ఇంట్లో పెట్టారు, ఈ నూనె కొండను ఎత్తారు, ప్రతి కొండ నిండిపోయింది. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆ నూనెను అమ్మగా అప్పులు తీరిపోయాయి. ఆమె బిడ్డలో సంతోషముగా బ్రతికారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఆశీర్వదిస్తే అలాగే జరుగుతుంది. వాక్యంలో రాయబడిన మాట, మోషే చేతిలో కర్రను వాడుకున్న దేవుడు. 2వ మాట, నూనె కొండను వాడుకున్న దేవుడు. ఇంకొక మాట చెప్తాను. ఒకరోజు సాంసోను, ఫిలిష్తీయులు వచ్చారు, సాంసోన్ని చంపాలనుకుంటున్నారు. సాంసోన్కి అర్థం కావట్లా, ప్రభువా ఫిలిష్తీయులు వచ్చారయ్యా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆలోచించి అటు ఇటు చూశాడు. ఒక్క గాడిద దవడెముక కనపడ్డది. అక్కడ ఆయుధం లేదో, అదే గాడిద దవడెముకను పట్టుకున్నాడు. గొప్ప ఆయుధముగా దేవుడు మార్చాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. గాడిద దవడ ఎముకతో 1000 మంది సర్దారులను చంపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో సారేపత్ అనే ఊరిలో ఓ విధవరాలు ఉంది. ఏలియా ప్రవక్త అడుగుతున్నాడు, అమ్మా కొంచెం దాహం అవుతుంది, నీళ్లు తెస్తావా? వెంటనే అంటుంది, దైవజనుల్లాగా ఉన్నావు, తెత్తానాగయ్యా అంది. ఈ లోపల ఆయన అంటున్నాడు, ఓ రొట్టె ముక్క కూడా తీసుకురమ్మా, ఒక అప్పం తీసుకురమ్మా, తిని నేను త్రాగి వెళ్తానమ్మా అన్నాడు. ఆమె అంటుంది, అయ్యా నా ఇంట్లో ఏమీ లేదయ్యా, తొట్టిలో చెప్పాలి పట్టెడు పిండే ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, అది తప్ప ఏమీ లేదయ్యా. దైవజనుడు అంటున్నాడు, ఆ పట్టెడు పిండిలో ఆ కొంచెం నూనెలో మొదట అప్పం వేసి నా దగ్గరికి తీసుకురా, నీకు నీ బిడ్డకి ఎన్ని కావాలని చేసుకోండి అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తొట్టిలో ఉన్న పట్టెడు పిండి, బుడ్డిలో ఉన్న కొంచెము నూనె 3.5 సంవత్సరాలు కరువు తొలగిపోయే వరకు పిండి అవలేదు, నూనె అవలేదు, సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, లేని దానికోసం తంటాలు పడద్దు. ఎవరో ఏదో కలుగున్నారని, ఎవరో ఏదో కొనుక్కున్నారని, ఎవరో ఏదో సంపాదించారని వాళ్ళకుంది మనకి లేదని బాధపడొద్దు. నీ దగ్గర ఏదుందో అదే దేవుడి పాదాల దగ్గర ఎట్టు. ప్రభువా నాకు కొంచెమే ఉందయ్యా, దీనితో నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను అభివృద్ధి పరచయ్యా, నా బిడ్డలను దీవించయ్యని దేవుని పాదాల దగ్గర దేవుడికి మొర్రపెట్టు. ఎండిన కర్రను వాడుకున్న దేవుడు, ఏమండి నూనె కొండను వాడుకున్న దేవుడు, గాడిద దవడ ఎముకను వాడుకున్న దేవుడు, తొట్టిలో ఉన్న పట్టెడు పిండెను ఆశీర్వదించిన దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక, మీ సరిహద్దులు విశాలపరచునుగాక, మీ చేతి పనులను దీవించునుగాక, మీ అప్పులు తీర్చునుగాక, మీ కుటుంబాలు అభివృద్ధి చెందునుగాక, మీ బిడ్డలు ప్రయోజకులగుదురుగాక. దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. యాయేలు అంటుంది, లేని ఆయుధం కోసం తంటల పట్ల ఇప్పుడు ఏముంది తన దగ్గర? మేకు సుత్తి, ఇది చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవా నీ ప్రజల రక్షణ కొరకు నేను ఎదరికెళ్తున్నాను, నీ ప్రజల మేలు కొరకు నేను ఎదరికెళ్తున్నాను. వాడు పరాక్రమం కలిగినోడు, వాడు యుద్ధ వీరుడు, వాడు శక్తి కలిగినోడు, వాడు లేచాడా నన్ను చంపేస్తాడు. అయినా కానీ దేవుని కొరకు ఏది ఉందో అదే ఆయుధంగా మార్చింది. దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చేయలేదా? మీలో చాలామంది అంటుంటారు, అయ్యా మాది చిన్న జాబ్ అండి, మా ఆదాయం చిన్నదండి,
మాకు వనరులు లేవండి, మాకున్నది కొంచెమేనండి, ఎంతో పరుగులెత్తుతున్నామండి, ఎంతో ప్రయాసపడుతున్నామండి, తిండికే సరిపోతుంది కానీ స్థలం కొనలేకపోతున్నామండి, పెళ్లి చేయలేకపోతున్నామండి, ఇల్లు కట్టలేకపోతున్నామండి, ఎలా అభివృద్ధి చెందాలో మాకు అర్థం కావట్లేదండి అని ఒకవేళ బాధపడుతున్నావా, ఈరోజు ఒక దైవజనుడిగా చెప్తున్నాను, ఆ కొంచెమును దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ నమ్మకం మనుషుల మీద కాదు, నీ నమ్మకం నీ శక్తి మీద కాదు, నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి చెప్పండి? ఎవరి మీద ఉండాలి? దేవుని మీద నమ్మికించు, దేవుని వైపు చూడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, మొదట నీ స్థితి కొంచెమైననో తుదకు నీవేమవుతావు చెప్పాలి, మహా అభివృద్ధి చెందుతావు. ఈరోజు అభివృద్ధి చెందాలి అని అంటే, ఆశీర్వదించబడాలి అని అడిగితే ఉన్న దానితో దేవుని వైపు చూద్దాం. దేవుని స్తోత్రం చెప్పండి. లేని దానికోసం పరుగులెత్తి ఉన్నదాన్ని పోగొట్టుకోకండి. అర్థమవడానికి ఒక మాట చెప్తాను. నాలాంటి శాతగానుడు చేపలట్టడానికి వెళ్ళాడంట. మరి ఎవరినంటే ఎవరికి బాధ, ఎందుకు వచ్చిన గొడవ? నాలాంటి వాడు అంటే గొడవ ఉండదు. నాలాంటి శాతకరానుడట చెప్పండి, ఏమట్టడానికి వెళ్ళాడు? వలట్టడానికి వెళ్ళేవాడు, చేపలట్టడానికి వెళ్ళాడు, వలట్టుకు వెళ్ళొద్దా? వలట్టుకు వెళ్ళడం మానేసి ఓత ఒకటి అట్టుకెళ్ళాడట. ఏమట్టుకెళ్ళాడు? ఊత చేపలు అట్టడానికి వెళ్ళాడు. వెళ్ళి కాలువలో అలా ఊత వేసాడట. 1/2 కేజీ చేప పడ్డది. ఎంత చేప పడ్డది? 1/2 కేజీ చేప పడ్డది. మరి ఆ చేప పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు ఏం చేయాలి? బుట్టలో వేసుకోవద్దా? బుట్టలో వేసుకోవడం మానేసి ఎడం చేత్తో చేప పట్టుకుని మరలా ఊత వేసాడట. ఊత వేస్తే ఈసారి 2 కేజీలు చేప పడ్డదట. చెప్పండి, ఏ చేప పడ్డదే? 2 కేజీలు చేపడినప్పుడు గమ్మున తట్టుకోవద్దా? మరి అందుకే శాతకానుడిని అన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు ఏం చేశాడు తెలుసా? 2 కేజీలు చేప పడగానే ఇప్పుడు ఇటు తిరిగి అన్నాడట, 1/2 కేజీ చేప నిన్ను అట్టుకెళ్తే నాకే సరిపోతావు, పిల్లలకేమి ఎట్టను, కాబట్టి నువ్వొద్దు, నిన్ను విడిచిపెట్టేస్తాను, ఆ 2 కేజీల చేప నాకు ఫుల్గా సరిపోద్దని ఇటు తిరిగి 1/2 కేజీ చేప వదిలిపెట్టాడట. ఈ లోపు 2 కేజీల చేప వెళ్ళిపోయిందట. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు అన్నాడట, ఊత పైకెత్తి, ఇదిగో ఊతలోది పోయింది, చేతిలోది. నిజమే, ఈరోజు చాలామంది పరిస్థితి అదే. ఎందుకంటే ఉన్న కొంచెం మీద తృప్తి లేక ఏదో పెద్దాటి వైపు చూసి ఈ చిన్న ఉద్యోగం వదిలిపెట్టేస్తున్నారు. ఎవరో చెప్తారో నీకు మంచి ఉద్యోగం ఇప్పించేస్తాను, నువ్వు వచ్చేయి అంటారో, దాని మీద ఆశ పెట్టుకుని ఉన్న ఉద్యోగం వదిలిపెట్టేసి దానికోసం పరిగెత్తుకెళ్ళిపోతాడు. అది రాదు, ఇది రాదు. దేవుని స్తోత్రం చెప్పండి. తొందరపడద్దు, దేవుడి మీద ఆధారపడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. 4వ అధ్యాయము అదే 21వ వచనంలో రాయబడిన మాట. 21వ వచనం, పిమ్మట హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తె చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతని అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేను నేలకు దిగునట్లు ఆ మేకును అతని కన్నతలలో దిగగొట్టగా అతడు చచ్చాను. గట్టిగా స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ సుత్తి ఆ మేకుతో వచ్చింది, అతని కణతల్లో కరెక్ట్ స్పాట్లో ఆ మేకెట్టింది, ఒకే ఒక్క దెబ్బ కొట్టిందట. మేకి దరి నుంచి దరికి వచ్చేసింది. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ధైర్యము కలిగిన స్త్రీ ఎవరండి? అరే నేను ఆడదాన్నే, నేను ఒకవేళ వెళ్తే వాళ్ళు ఎగితే నన్ను చంపేస్తాడే అని వెనక్కడుగేయలేదు, భయపడలేదు. ఆమె ఏం చేసింది? ధైర్యముగా ఎదరకు వెళ్ళింది. స్త్రీలరా, దీవించబడాలంటే ధైర్యముగా ముందుకెళ్ళాలి. అసలు యాయేలు అన్న మాటకు అసలు అర్థం ఏంటో తెలుసా? కొండ మేక అని అర్థం. ఈ మేక వేరు, ఆ మేక వేరు. ఈ మేకల చు అని అన్నామనుకో పారిపోతాయి. కొండ మేక వెనక్కి వెళ్దాం, వెనక్కి అడుగేయడం దానికి చేత కాదు. మంచో చెడో ఎదరకే వెళుతుంది. యాయేలు కూడా ఎదరకే వెళ్ళింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు దీవించబడాలంటే నీవు కూడా వెనక్కి అడుగేయొద్దు. లోతు భార్య వెనక్కి చూసింది, ఉప్పు స్తంభం అయ్యింది. పేతురయ్య గారు వెనక్కి చూశారో సముద్రంలో మునిగిపోయారో. వెనక్కి తిరిగావో మునిగిపోతావు. దేవునిలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, దైవభక్తిలో, విశ్వాసములో, ప్రేమలో వెనుదిరగక ముందుకు నడిచి దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమె ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. బహు దివ్యముగా మీరు మాతో మాట్లాడారు. యాయేలు ఒక అన్యురాలే దీవించబడ్డదయ్యా. ఆమె దీవెన పొందడానికి కారణం ఏంటో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఆమె ప్రభువా ప్రత్యేకించబడింది, గుడారపు అనుభవం కలిగినటువంటిది, అయా జ్ఞానం కలిగినటువంటిది. ఆమె తన దగ్గర ఉన్న దానినే ఆయుధముగా మార్చింది.
అయ్యా ఆమె ధైర్యం కలిగినటువంటిది. కుడియన్న నా సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. యాయేలును దీవించిన రీతిగా నీ బిడ్డలను దీవించండి, అనుభవాలను దయచేయండి, ఉన్నతమైన కార్యాలు జరిగించమని యేసు నామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.